సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం పుష్ప రథోత్సవ మహోత్సవం రామాలయం నుంచి అంగడిపేట హనుమాన్ దేవాలయం వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా రథోత్సవం నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కాల్వ శ్రీధర్రావు, నంగునేని సత్యనారాయణలు మాట్లాడుతూ శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న వారందరికీ స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయని, పుష్ప రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆలయాల పునర్నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ 2వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. 10 సంవత్సరం అది ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇష్టమైన ఉత్సాహంతో ప్రజలు పాల్గొంటున్నారు. ఘనంగా వైభవంగా ఉత్సవాలను నిర్వహించుకోగలుగుతున్నాం. అందరి సహాయ సహకారాలతో ఇక్కడ మన ప్రజలందరూ కూడా ఉత్సాహంతో పాల్గొని దేవునికి కృపాకటాక్షాలను పొందుతున్నారు. వాళ్ళందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ మా గజ్వేల్ పట్టణ సీతారామచంద్ర ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మా గజ్వేల్ పట్టణంలో మా కాల్వ శ్రీధర్రావు గారి అధ్యక్షతన ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా విధిగా ఇంత ఎండలో కూడా ఇంత జనాలు రావడం అందరికీ వందనాలు తెలియజేస్తూ మా ఆర్యవైశ్య సంఘం తరఫున నిత్యము ఏదో ఒక రకంగా అన్నదానమే కానీ, మజ్జిగ పంపిణీ కానీ, అంబలి పంపిణీ కానీ, నీళ్ళదానమే కానీ ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మా IBF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఈరోజు మన గజ్వేల్ సీతారామ ఉమామహేశ్వర కళ్యాణోత్సవం జరిగింది. ఈరోజు పుష్పరథోత్సవ కార్యక్రమాన్ని పురోహితుల గుండా భక్తుల కులాల మధ్యన చాలా బ్రహ్మాండంగా ఆ బ్రహ్మాండ నాయకుని యొక్క రథోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ ప్రజలందరూ కూడా మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం తెలియజేస్తూ పురోహితుల గుండా వస్తున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య సోదరులు, వాసవి క్లబ్, IBF అందరూ కూడా కలిసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అక్కడక్కడ భక్తులందరూ కూడా ఈ యొక్క పులిహోరనే కానీ, అలాగే ప్రసాదాలే కానీ, మజ్జిగనే కానీ, నిమ్మరసం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ ప్రజలందరూ కూడా, భక్తజనులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ సీతారామ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు వారి మీద ఉండాలని కోరుకుంటూ గత 4-5 రోజుల నుంచి మన గజ్వేల్ పట్టణ సీతారామ ఉమామహేశ్వరాలయాల కళ్యాణోత్సవాలు అధ్యక్షుడు శ్రీ కాల్వ శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఉత్సవాల్లో ప్రజలందరూ